హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరం ఏపీలో పథకాలన్నీ వాయిదా, చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. కీలక నిర్ణయాల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటన్ అకౌంట్ బడ్జెట్తో పాలన చేస్తున్న ప్రభుత్వం తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ వైపు కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా కీలక శాఖలతో సమీక్షలు నిర్వహిస్తుంది. వచ్చే నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు దిశగాను తాజాగా కూటమి నేతలు ఆలోచనలు చేస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. సంక్షేమ పథకాలను బడ్జెట్లో కేటాయింపు చేసే ఛాన్స్. ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలకు ఆర్థిక శాఖ కోరింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఓటన్ అకౌంట్లో సూపర్ 6 పథకాలను నిధులు కేటాయింపు చేయలేదు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్న పథకాలకు నిధులు కేటాయింపు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెన్షన్ 4,000 పెంచిన ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా మరో 2 స్కీమ్లను ప్రారంభించాలని భావిస్తుంది. ఆ 2 పథకాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అమలు దిశగా కసరత్తు సాగుతుంది. ఈ 2 పథకాలు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఈసారి ప్రతిపాదన ఇస్తారని తెలుస్తుంది. ఇక వచ్చే సంక్రాంతి వేళ అన్నదాత సుఖీభావ నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తల్లికి వందనం, మహిళలకు 1,500 జమ వంటి నిర్ణయాలు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.